బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఈ నెల 16న వైసీపీ తొలి జాబితా విడుదల కానుంది. ఇడుపలపాయలో ఫస్ట్ లిస్ట్ ను జగన్ విడుదల చేస్తారు. 100 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో తొలి జాబితా ఉండనుంది. తొలుత ఇవాళ జాబితాను విడుదల చేస్తారని వైసీపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే చివరి నిమిషంలో ఈ నెల 16న విడుదల చేయాలని జగన్ నిర్ణయించారు. మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సతీష్ లోటస్ పాండ్ నుంచి లైవ్ లో అందిస్తారు. సతీష్, ఓవర్ టు యు. ప్రతిభ, ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు వైసీపీ నేతలు, కార్యకర్తలు, అదేవిధంగా పోటీ చేయాలనుకుంటున్నటువంటి అభ్యర్థులందరూ. కానీ అది కన్ఫర్మ్ కాలేదు. ఈరోజు లిస్టు రాబోతుంది, మొదటి లిస్టు రాబోతుంది, 10 గంటలకు 10:30కు రాబోతుందని చెప్పి వార్తలు వచ్చాయి. కానీ అది కాలేదు. ఈ నెల 16వ తేదీన ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర నుంచి విడుదల చేయాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే లోటస్ పాండ్ నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మొదటి లిస్టు, సెకండ్ లిస్టు కాకుండా ఒకేసారి 175 మంది అభ్యర్థుల లిస్టును కూడా ఒకేసారి విడుదల చేయాలి. అది ఇడుపులపాయ నుంచి లిస్టును విడుదల చేసిన తర్వాత అక్కడి నుంచే అందరి ప్రతిజ్ఞ చేయించి అభ్యర్థులందరినీ అక్కడికి పిలిపించి అక్కడి నుంచే మొత్తం రాష్ట్రం యాత్రకు వెళ్లాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే బస్సు యాత్రకు సంబంధించి కూడా రద్దయింది. బస్సు చేస్తారని ముందుగా అనుకున్నప్పటికీ కూడా షెడ్యూల్ వచ్చేసింది, నోటిఫికేషన్ రాబోతుంది. ఎన్నికలు కూడా చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇంకా రోజుల సమయం ఉంది. కాబట్టి ఈ సమయంలో బస్సు యాత్ర కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మొత్తం అన్ని నియోజకవర్గాలు కలిసే విధంగా పార్లమెంట్ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ సమావేశాలు, బహిరంగ సభ నిర్వహించడం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని యోచిస్తున్నారు. అందుకోసమే మొదటి లిస్టు, రెండో లిస్టు కాకుండా ఒకేసారి లిస్టు మొత్తం కూడా విడుదల చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. లోటస్ పాండ్ నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం మొత్తం 175 మంది అభ్యర్థుల పేర్లను ఒకేసారి విడుదల చేసే విధంగా అది ఇడుపులపాయలో ఈ నెల 16వ తేదీన విడుదల చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. మనం చూసి ఇక్కడ ఉదయం నుంచి కూడా హడావుడి కొనసాగుతూనే ఉంది. ప్రముఖ పారిశ్రామికవేత్తలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీ కూడా ఇప్పుడు వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారితో పాటుగా ఈరోజు లిస్ట్ వస్తుందని చెప్పి భావిస్తున్నటువంటి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు లిస్టు రాబోతుంది, తమ అభ్యర్థిత్వం ఉండబోతుందా, ఏ విధంగా ఉండబోతుంది, వైసీపీ నుంచి తాము కంటెస్ట్ చేయబోతున్నామా లేదా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ఈ సమయంలోనే వాళ్ళందరికీ కూడా చెప్పి పంపించినట్టుగా తెలుస్తుంది. లిస్ట్ అయితే ఈరోజు రావడం లేదు. ఒకవేళ వస్తే 10 గంటల 20 నిమిషాల ప్రాంతంలోనే విడుదల చేస్తారని చెప్పినప్పుడు కూడా దానికి సంబంధించి అందుకోసమే చాలా మంది ఆశావాహులు కావచ్చు, హడావుడి మొత్తం కూడా ఇక్కడ కనిపిస్తోంది. పార్టీలో చేరేటటువంటి వాళ్ళతో పాటుగా ఇట్లు అభ్యర్థిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మనం చూస్తున్నాం ప్రస్తుతం ఇక్కడ పార్టీలో జాయిన్ అయినటువంటి తోట నరసింహ సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మనం ఇక్కడ దీనికి సంబంధించినటువంటి నాయకులందరితో పాటుగా తోట నరసింహ గారి ఫ్యామిలీ కూడా మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, జగన్ గారిని కలవడం జరిగింది, ఏ విధమైనటువంటి హామీ లభించింది సార్? జగన్ గారిని కలుసుకోవడం జరిగింది. అలాగే ఆయన సమక్షంలో, ఆయన ఆధ్వర్యంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి నేను, నా సతీమణి, నా కుమారుడు కూడా జాయిన్ అవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది. మీ కుటుంబాన్ని మరి ముఖ్యంగా మేము ఆదుకోవడం జరుగుతుంది, మీకు అన్ని రకాలుగా కూడా మేము అన్నదానులుగా ఉంటామని ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు సార్? మేడం, ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు మీరు? ఇప్పుడు ఆయన ఇష్టం, అధినేత ఆయన ఏ రకంగా ఆదేశాలు ఇస్తే దానికి అనుగుణంగానే మేము నడుచుకోవడం జరుగుతుంది. సార్, మొదటి లిస్ట్ కూడా ఈరోజు రాబోతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ లిస్టుకి సంబంధించి ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్? లిస్ట్ ఇప్పుడు జస్ట్ ఎవరో చెప్తున్నారు, అదేదో వాయిదా పడ్డది అని ఏదో చెప్తున్నారు. సో అది మరి 16వ తారీఖు అనేది అంటున్నారు. అప్పుడు ఓకే, అది మనం చూస్తున్నాం. ఆయన తోట నరసింహకు సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. మనం చూస్తున్నాం సినిమా వాళ్ళు కూడా ఈరోజు రాజా రవీంద్రతో పాటుగా వాళ్ళ వైసీపీకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. మనతో పాటు సినీ నటుడు కృష్ణుడు కూడా ఉన్నారు. సార్, ఏ విధంగా జరగబోతుంది సార్ వైసీపీ ప్రచారం కావచ్చు, ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుపోతున్నారు? ప్రచారం ఆల్రెడీ జనాలు ఆయన ప్రచారం ఎప్పుడో యాత్రతోనే స్టార్ట్ చేశారు. జనాల సమస్యలు తెలుసుకుంటూ పూర్తి అవగాహన ఆయన యాత్ర ద్వారా కలిగింది కాబట్టి పూర్తి పరిపక్వత మా నాయకుడు ఆయన ఇచ్చే హామీలు కానీ ఏ ఫాల్స్ హామీలు ఉండో, ఏ అయితే జనాలు చేస్తారో ఏ హామీలతో జనాలు ముందుకు వెళ్ళబోతున్నారండి. ఈరోజు టికెట్లు, సీట్లకు సంబంధించినటువంటి టికెట్లు విడుదల చేస్తారు, మొదటి ఉంటుందని చెప్పారు. కానీ మళ్ళీ ఇప్పుడు క్యాన్సిల్ అయిపోతున్నారు ఏంటి సార్? మరి త్వరలో విడుదల చేస్తారు. సినిమా ప్రచారానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని విషయాన్ని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ హడావుడిగా సీట్లు రాలేదు, టికెట్ ఈరోజు సంబంధించినటువంటి చెప్పే ఈరోజు జరగట్లేదు అనేటువంటి విషయం వచ్చిన తర్వాత
అభిమానులు కార్యకర్తలు ఇక్కడ నుంచి నిరాశగా వెళ్తున్నారు. ఈ నెల 16వ తేదీన దీనికి సంబంధించిన లిస్ట్ మొత్తం ఓవరాల్ గా ఒకేసారి విడుదలయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రతిభ, ఓవర్ టు స్టూడియో. రైట్ సతీష్, థాంక్యూ. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది.